తాతయ్యకి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక గ్రామంలో ఒక తాతయ్య ఉండేవారు. ఆయన తన పొలంలో పనిచేసుకుంటూ సాధారణంగా జీవించేవారు. ఆయన దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. దాన్ని కేవలం కాల్స్ మాట్లాడటానికి మాత్రమే వాడేవారు. ఒకరోజు ఆయన మనవడు సిటీ నుంచి సెలవులకొచ్చాడు. వస్తూ వస్తూ తాతయ్య కోసం ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాడు. ఆ ఫోన్ చూసిన వెంటనే తాతయ్య ఆశ్చర్యపోయారు. కాల్ చేయడానికే ఇంత పెద్ద ఫోనెందుకు అనన్నాడు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాక మొదట ఎలా వాడాలో అర్థం కాలేదు. ఫోన్ రింగ్ అయినప్పుడు బటన్ నొక్కకుండా చెవికి పెట్టేసేవాడు. కొద్ది రోజుల్లో మనవడు ఎలా కాల్ ఎత్తాలో నేర్పించాడు. అలా మెల్లగా తాతయ్య ఫోన్ వాడటం అలవాటు చేసుకున్నాడు. కానీ ఇంకో ఫన్నీ విషయమేమిటంటే తాతయ్య ఎక్కువసార్లు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడేవాడు. ఎవ్వరితో మాట్లాడినా అంతా వినిపించేలా గట్టిగా మాట్లాడేవాడు. ఆ తరువాత ఫోన్ మీద ఆసక్తి పెరిగింది. కనిపించిన ప్రతి దానికి ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. ఆవు గడ్డి తినడం, కూరగాయలు, ఆకాశం ఇలా ఏది కనిపించినా ఫోటోలు తీసేవాడు. కాని ఆ ఫోటోలు ఎక్కువగా బ్లర్గానే వచ్చేవి. చేతి కదలంతో షేక్ అయిపోయేవి. మనవడు ఫోటోలు సరిగా రావట్లేదు అన్నప్పుడు తాతయ్య ఇవి న్యాచురల్ ఫోటోజు అని చెప్పి నవ్వేవాడు. ఇలా రోజు రోజుకి ఫోన్ గురించి కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాడు. కొద్ది రోజుల్లో వాట్సాప్ కూడా వాడటం నేర్చుకున్నాడు. మొదట గుడ్ మార్నింగ్ మెసేజ్తో మొదలుపెట్టాడు. తరువాత గ్రూపుల్లో శుభోదయం, మంచి మాటలు అంటూ అదే పనిగా మెసేజులు పంపుతూనే ఉండేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా కాల్ మీ అర్జెంట్ అని ఒక మెసేజ్ పంపించాడు. అది చూసిన కుటుంబ సభ్యులంతా టెన్షన్ పడ్డారు. వెంటనే కాల్ చేశారు. అప్పుడు తాతయ్య నవ్వుతూ, నేను కాల్ చేస్తే ఎవ్వరూ ఎత్తరు, ఇలా మెసేజ్ పెడితే మీరు ఫోన్ చేస్తారనుకున్నా అనన్నాడు. అది విని అందరూ నవ్వుకున్నారు. ఆ తరువాత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటివి కూడా వాడటం మొదలుపెట్టాడు. చివరికి స్మార్ట్ ఫోన్ వచ్చాక తాతయ్య కూడా కాస్త స్మార్ట్ అయిపోయాడు. మీ ఇంట్లో కూడా ఇలా ఫోన్ వాడేవాళ్ళున్నారా?